triplex villas at Kollur, APR Projects. మంచి రిలేషన్షిప్ ఉంటేనే చేయగలం. వర్క్తో పాటు కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగుండాలి ప్రొడక్షన్ హౌస్తో, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో. అది బాగున్నప్పుడు ఇంకా వేరే వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం. సో ఇండస్ట్రీలో అంటే బుల్లితెర మీద కానీ వెండితెర మీద కానీ బాగా గుర్తుండిపోయేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నేను వర్క్ చేసిన ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడక్షన్ హౌస్ కూడా నాకు బాగా, ఎందుకంటే తక్కువ వర్క్ చేశాను కదా, చాలా చేస్తున్నప్పుడు కొంచెం కష్టమేమో. బట్ వాళ్ళందరూ, ఎస్పెషల్లీ నేను సీరియల్ డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ గుడ్. ఎందుకంటే నేను అలా నేర్చుకుంటూనే వచ్చాను. బికాజ్ నేను ఎటువంటి ఏమంటారు తర్ఫీదు, ఎటువంటి ఇది లేకుండా ఇండస్ట్రీకి సడన్గా వచ్చిందాన్ని. సో నాకేమీ తెలియనప్పుడు ఇనీషియల్ డేస్లో వెన్ పీపుల్ టాట్ మీ, మై డైరెక్టర్స్ టాట్ మీ, మై ప్రొడ్యూసర్స్ టోల్డ్ మీ దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి, నేను అప్పుడు కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకున్నాను. సో వాళ్ళందరికీ ఎప్పటికీ కూడా ఐ విల్ బీ ఇండెటెడ్, నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. బికాస్ దే టోల్డ్ మీ ఏంటి వర్క్ ఏంటి అన్నది. నేను తులసి దళంతో ఎయిర్లోకి వెళ్ళిన ఫస్ట్ సీరియల్ అయినా కూడా దానికి ముందు ఒక సీరియల్ చేసాం, అది లేట్గా 1 year తర్వాత టెలికాస్ట్ అయింది. బట్ కొంచెం కొన్ని రోజులు టెలికాస్ట్ అయ్యి ఆపేశారు. అది వేణుకుమారి గారని, బెనర్జీ గారు ఉన్నారు కదా ఆర్టిస్ట్, బెనర్జీ గారు సినిమాలు చేస్తారు, ఆయన సిస్టర్ చేశారు, లేడీ డైరెక్టర్. నేను ఆ సీరియల్ చేయడం వలన ప్రాబబ్లీ సెకండ్ సీరియల్ నుంచి చేయగలిగాను. ఈ రోజు వరకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హర్. బికాస్ ఆవిడ ప్రతి షాట్ నాకు మానిటర్లో చూపించేవాళ్ళు, నా ఫస్ట్ సీరియల్ అని చెప్పి. నీరజ ఇలా ఉంటుంది. అప్పట్లో నాకు క్లోజెస్ అవి చేసినప్పుడు కెమెరాని చూసి డైలాగ్ చెప్పాలంటే బాగా నవ్వేసేదాన్ని నేను. బికాస్ ఎదురెవరు ఉండేవాళ్ళు కాదు. ఇట్ వాజ్ వెరీ ఫన్నీ. అప్పుడు దెన్ షీ టాట్ మీ అనమాట. ఆ ప్రతి షాట్ మానిటర్ చూపించేవాళ్ళు ఆవిడ. ఎటు అంటే మనం లైట్ కానీ కెమెరా యాంగిల్స్ ఎలా తీసుకోవాలి అన్నది షీ టాట్ మీ. సో ఆవిడకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. షీ బీయింగ్ అ లేడీ డైరెక్టర్, ప్రాబబ్లీ ఆవిడకి ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది టువర్డ్స్ మీ అండ్ షీ టాట్ మీ. సో మీరు కూడా ఫ్యూచర్లో డైరెక్టర్ అయ్యే అవకాశం ఏమన్నా? ఇక్కడ ఒక పక్కన యాక్టింగే సరిగ్గా అవ్వలేదు. దట్ ఈస్ టూ ఫార్ అ థింగ్. ఇంకా చాలా చేయాలి. దే సో మెనీ రోల్స్ ఐ హ్యావ్ టు ప్లే. ఏమో ఇఫ్ ఐఎమ్ డెస్టిన్డ్ టు డూ ఇట్ ఐ విల్ డూ ఇట్. బట్ ఇప్పుడైతే ఆలోచన లేదు. ఐ స్టిల్ వాంట్ టు వర్క్ యాజ్ అన్ యాక్ట్రెస్. చాలా చేయాలి. సో అంటే ఇండస్ట్రీలో మీ బుల్లితెర మీద సో సహనటులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, ఎవరైనా సరే. సో మరి వాళ్ళలో బాగా అంటే మీ విషయాలు షేర్ చేసుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? స్నేహితులు ఉన్నారు. ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ, లేరని కాదు. అంటే ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడతాను అన్నారు కదా. అంటే పరిచయం అయ్యే వరకు, నేను ఇది పరిచయం అవ్వడానికి నాకు అవతల వాళ్ళతో మాట్లాడడానికి ఇనీషియల్గా ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది నాకు చాలా. సో అది అయిన తర్వాత ఒకవేళ ఐ కెన్ గెట్ లాంగ్ విత్ సంబడి, నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్నారు అంటే స్నేహితులు అవుతారు, అవ్వకుండా ఉండరు. బట్ ఇండస్ట్రీలో తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఎవరెవరు ఉంటారు? నేను అశ్మిత వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ 2004లో మేము పద్మవ్యూహంతో కలిసి చేసాం. ఐ ప్లేడ్ అ నెగటివ్ లీడ్, షీ ప్లేడ్ అ పాజిటివ్ లీడ్. సో వీ వర్ ఫ్రెండ్స్ సిన్స్ దెన్ అండ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ స్టిల్ డేట్. వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలాగే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు రాధ గారు అని, షీఈస్ ఆల్సో అ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ ఇంకా 2-3 ఉన్నారు వేర్ వి వర్క్డ్. అండ్ దెన్ ఆ తర్వాత కూడా వాళ్ళతో స్నేహం కంటిన్యూ అయ్యి ఇంటి దాకా, అంటే వేర్ యూ ఇన్వైట్ దెమ్ హోమ్ ఫర్ అ లంచ్ ఆర్ ఒక చిన్న గెట్ టుగెదర్కి పిలవడము, లేదా మేము కలిసి బయటికి సినిమాలకు వెళ్ళడము, అలా చేయడం అనేది కొంతమంది, వెరీ ఫ్యూ పీపుల్, వెరీ ఫ్యూ. సో మరి సీరియల్స్ చేస్తున్నారు కదా మీరు, సో ప్రజెంట్ అంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు. అలాగే మీరు మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, మళ్ళీ మీ భర్తని చూసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, మళ్ళీ సీరియల్స్ వైపు రావాలి. ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు? చెయ్యగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు చేయలేము. జస్ట్ ఆ టైం అది మనం మేనేజ్ చేసుకోగలగాలి ముందు నుంచి కూడా. అంటే మీరు సీరియల్ షూటింగ్కి మార్నింగ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. సో మరి మీ పిల్లల్ని ఇవన్నీ కూడా ఎవరు చూస్తూ ఉంటారు? ఒకటి పెళ్ళి ఒక 10 years అవుతుంది. సో మార్నింగ్ వంట నేనే చేసి వస్తాను. సో నా రోజు నేనే వంట చేసి వస్తాను. సో బికాస్ మై హస్బెండ్ మైట్ సమ్ టైమ్స్ హీ కమ్స్ హోమ్ ఫర్ లంచ్, సమ్ టైమ్స్ హీ డజంట్. సో ఆయన రారు కదా మధ్యాహ్నం లంచ్ కనుక్కుని నేను చెయ్యను, వస్తారనుకుని చేస్తాను. నేను లంచ్ కూడా నేను ఇంటి నుంచి క్యారీ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎక్కువగా ఏంది, ఎప్పుడు వెరీ రేర్ కేసెస్ ఐ డోంట్ క్యారీ లంచ్, అదర్వైజ్ ఐ క్యారీ. సో నా కోసమైనా వంట చేయాలి. అండ్ ఇంకా పిల్లల విషయానికి వస్తే ఫర్ నౌ పిల్లలు వద్దు అనుకున్నాం. సో
probably we want to adopt children. I had a baby, a pug puppy which passed away last month. So వాడే నా కొడుకు 7 years నుంచి, అండ్ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఖాళీ అయిపోయింది బికాస్ ఈజ్ నాట్ అరౌండ్. సారీ, ఎమోషనల్ అవుతాం కదా, తల్లిని కదా. మీకు ఎక్కువ టాటూస్ అంటే ఇష్టమా అండి? టాటూదే ఉంది, నాట్ అ బిగ్ డీల్. టాటూ వేయించుకున్నంత ప్రేమ హస్బెండ్ మీద ఉంటే ఎంతకాలం ఉంటారు హస్బెండ్తో? ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. మాటల్లో చెప్పలేని ఉంటుంది అది. టాటూ ఇస్ నథింగ్. సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? షూటింగ్స్ అన్ని లేదు. ఫ్రీ టైం అంటే నా సీరియల్స్కి నేనే డబ్బింగ్ చెప్తాను. ఓకే. సో ప్రస్తుతం 3 సీరియల్స్ కాబట్టి ఖాళీ టైం దొరికినప్పుడు ముందు డబ్బింగ్కి వెళ్ళి రావాలి. వర్క్, నేను చేసే వర్క్లో ఫ్రీ టైం దొరకడం కొంచెం కష్టం. దొరికితే మా ఇద్దరికి కామన్గా సినిమాలు ఇష్టం కాబట్టి సినిమాలు చూస్తాం ఇంట్లోనే. నాకు ఇంట్లో ఉండడమే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఎక్కువ టైం ఉండను కాబట్టి ఇల్లు చేరుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఇంకా సెలవు వస్తే ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. నో గెటింగ్ అవుట్ ఆఫ్ ది హౌస్. ప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటండి? ప్రస్తుతము మా టీవీకి జ్యోతి చేస్తున్నాను. సురేష్ కృష్ణ గారు తెలుసు కదా, మన భాషా డైరెక్టర్ గారు, అంత గొప్ప డైరెక్టర్ గారు నాకు మంచి రోల్ ఇచ్చారు. దెన్ జీ తెలుగుకి గుండమ్మ కథ అని ఒక సీరియల్ చేస్తున్నాను. దెన్ ఈటీవీకి, మన ఈటీవీకి, అంటే మన ఈటీవీ అనడానికి కారణం ఏంటంటే నేను ఈటీవీకి చాలా సీరియల్స్ చేశాను. అండ్ ఐ ఫీల్ అట్ హోమ్ నేను ఈటీవీకి సీరియల్స్ చేసినప్పుడు. ఐ డోంట్ నో, అండ్ ప్రాబ్లీ ముందు నుంచి వాళ్ళు నన్ను ఎక్కువగా ఆదరించినందుకు అయి ఉండొచ్చు, ప్రాబ్లీ వాళ్ళ ప్రాజెక్ట్స్ నాకు నచ్చి అయి ఉండొచ్చు, నాకు వాళ్ళ ప్రాజెక్ట్స్లో మంచి పేరు వచ్చి అయి ఉండొచ్చు. ఐ సమ్హౌ ఈటీవీ అంటే ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. ఎక్కువగా మీరు అన్నీ కూడా ఎక్కువగా చేశాను, ఈటీవీ చాలా చేశాను. నా మేజర్ ప్రాజెక్ట్స్, మేజర్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వర్ ఫర్ ఈటీవీ, అండ్ ఐ హావ్ డన్ వెరీ గుడ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ ఫర్ ఈటీవీ. అండ్ వాళ్ళకి ఇప్పుడు ప్రేమ్ నగర్ అని అన్నపూర్ణ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో కొంచెం కూడా టైం లేకుండా షూటింగ్ అవ్వగానే ఫ్రీ టైం దొరికితే మళ్ళీ డబ్బింగ్, అంటే ఒక 2 days బ్రేక్ వస్తే మొదటి రోజు డబ్బింగ్కే, బికాస్ వాళ్ళు టెలికాస్ట్ హడావిడి ఉంటుంది కాబట్టి. ఇంకా తర్వాత రోజు ప్రాబ్లీ దెన్ ఐ రిలాక్స్ అట్ హోమ్, ఇంట్లోంచి కదలని గోయింగ్ అవుట్. సో మీరు చెప్పండి, మామూలుగా ఇంట్లో అన్నీ కూడా మీరే చూసుకుంటూ ఉంటారు, అంటే అలాగే ఫుల్గా మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. సో ఒక ఉమెన్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే అసలు ఎలా ఉంటే మంచిది అంటారు? See, you should be able to balance your home and work. ఒకవేళ నా పర్సనల్లీ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటే నాకు నచ్చదు, బికాస్ దే కెన్ డూ బెటర్ థింగ్స్. ఒక కెరియర్ అంటూ ఉండాలి, బికాస్ కెరియర్ అనేది జెండర్ బయాస్గా ఉండకూడదు. అంటే కొంతమంది చేయగలరు, కొంతమంది చేయలేరు, మగవాళ్ళే చేయగలరు, ఆడవాళ్ళు చేయలేరు అన్నది ఉండకూడదు. బికాస్ వెన్ యూ క్యాన్ డూ ఇట్, యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. నేను చేస్తున్నాను, నేను ఐఎమ్ ఏబుల్ టు బ్యాలెన్స్ మై హోమ్ అండ్ వర్క్ సక్సెస్ఫుల్లీ. చాలామంది చేయగలరు, చేయాలి. మీరు చాలా వరకు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ఏముందిలే, ఏమన్నా అనుకుంటే అనుకొని ఏముంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కదా, అంటే కొంచెం చాలా వరకు లైట్ తీసుకుంటూ వచ్చారు. సో కొంతమంది ఏంటంటే చిన్న చిన్న విషయాలను కూడా మైండ్లో పెట్టేసుకొని ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు? అంటే మనకి దగ్గరగా ఉన్న వాళ్ళతో ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు అవి మనసులో పెట్టుకోవాలి తప్ప, ఎవరో తెలియని వాళ్ళు లేకపోతే కొంత పరిచయం ఉన్న వాళ్ళు, మనమంటే ఎవరో తెలియని వాళ్ళుతో ఏమన్నా అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఎవరో మనని జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మన ఇంట్లో వాళ్ళతో మనకేమన్నా మాట అనుకోవడము, చిన్న చిన్న తగాదాలు రావడము, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే ఏమన్నా మనం మనసుకు తీసుకోవాలి, కానీ ఇంకా అలా తీసుకుంటూ పోతే బ్రతకలేము. బాగా బెస్ట్ మూమెంట్ ఏంటండి మీ లైఫ్లో? ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ, or the best things I would say is, one is my marriage. Okay. I would say if there are more men like my husband in this world, women would always be happy. A man who would respect his woman and also every woman on the earth. It is very rare to find man with character, and I have one. So దేవుడు, నేను ఈ విషయాలు ఎప్పుడు అనుకుంటాను, దేవుడికి నేనంటే చాలా ప్రేమ. అందుకే ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను, ఇంత హ్యాపీగా మీరు చెప్పినట్టుగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటే క్రెడిట్ గోస్ టు నవీన్. The second happy moment when Chaplin came to our lives. సో మరి మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన సినిమాలు చేస్తుంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కథలు రాస్తూ ఉంటారు, సీరియల్స్ చేశారు 2009 వరకు. 9లో మా పెళ్ళయింది. సో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్, అబ్సల్యూట్లీ. ఓ,
తెలియని మనిషిని ఏం పెళ్లి చేసుకుంటాం. నాకు ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ అర్థం కాదు. సో సీరియల్స్ ఆయన కూడా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా సీరియల్స్ అలా చేస్తున్నారు. లవ్ మ్యారేజ్ అయ్యో లేదు, మేము అసలు కలవలేదు. సీరియల్స్ చేస్తున్నప్పుడు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం, అలా ఆయన ప్రపోజ్ చేశారు, నేను సరే అన్నాను, పెళ్లి చేసుకున్నాను తప్ప వి నెవర్ వర్క్ టుగెదర్. సో మీ లవ్ మ్యారేజ్ ఒకసారి చెప్తారా? దట్స్ వాట్ ఐ సెడ్, కామన్ ఫ్రెండ్ త్రూ పరిచయం అయ్యారు, ఒక 1 month అలా అంతే పరిచయం. ప్రపోజ్ చేశారు. అప్పటికి నేను అనుకున్నాను చాలాసార్లు, అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారో ఈయనని, వెరీ లక్కీ అండ్ బికాస్ వెరీ హోమ్ లవింగ్ పర్సన్. సో అనుకున్నాను చాలాసార్లు, నేనే అని అనుకోలేదు, నేనే అయ్యాను. సింపుల్ వేస్తా. ఓకే, అంటే ఇంట్లో ఏమీ అనలేదా? ఎందుకంటే అనకుండా ఉంటారు, ఉండరు కదా పేరెంట్స్, అందుకే కదా. పేరెంట్స్ అంటే వాళ్ళు కూడా పిల్లలు కష్టపడకూడదు వాళ్ళ అని ఉద్దేశంతోనే అంటారు. కానీ కొంతమంది మూర్ఖంగా చాలా దూరం వెళ్తారు. లక్కీగా నాకు అలాంటి మూర్ఖ పేరెంట్స్ లేరు కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా తర్వాత ఇట్ వాజ్ ఓకే. సో ఎప్పుడైనా అన్నారా మీ ఇంట్లో వాళ్ళు మొండిదానివి అని చెప్పి? అనలేదు. నవీన్ని కలిసిన తర్వాత ఎప్పుడు అనలేదు. అమ్మ పోన్లే అనుకున్నారు. ఈ మొండిదానికి ఈజ్ రైట్, బట్ హీఈస్ ఆల్సో వెరీ అడమెంట్ మైండ్ యూ, బికాస్ ఆయనంత మొండి పట్టు కల మనిషి కాబట్టి ప్రాబబ్లీ వి గాట్ మ్యారీడ్. అలా. నీరజ గారు, మీ మమ్మీ వాళ్ళు ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్ళడం బట్టి మీరు ఇటు సైడ్కి రావడం జరిగింది, ఏది ఇండస్ట్రీలోకి. ఒకవేళ వాళ్ళు కనుక ఇక్కడే ఉండుంటే అసలు ఏం చేస్తుండే వాళ్ళు? ఐ రియలీ డోంట్ నో, లక్కీ గిట్ వచ్చేసాను. బట్ ఒకవేళ వాళ్ళు ఇక్కడే ఉండుంటే మీ హస్బెండ్ని కలవడం కూడా కుదిరేది కాదు. అలా లేదు. దట్స్ వాట్ ఐ సెడ్, డెస్టిన్డ్. ఇఫ్ యు ఆర్ డెస్టిన్డ్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ డూ ఇట్. రాసి పెట్టుంటే ఎవ్వరూ దాన్ని మార్చలేరు, ఆపలేరు. సో తెలీదు కాబట్టి ఇటు వచ్చేసాను. రాకపోతే మేబీ ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్, మేబీ అన్ ఆంటర్ప్రూనర్, స్టార్టెడ్ ఆఫ్ సంథింగ్, సమ్ బిజినెస్. ఐ డోంట్ నో, తెలీదు హౌ లైఫ్ వుడ్ హ్యావ్ గాన్. ఐ కాంట్ ఇప్పుడు చెప్పలేను, తెలియదు కదా. వీ డోంట్ నో వాట్ ఇస్ టుమారో. సో హాబీస్ ఏంటి మీరు రెగ్యులర్గా ఒకవేళ షూటింగ్స్ లేకపోతే? Until I got married, I used to read a lot.